everyone, welcome to our channel. దోసల్లోకి ఇడ్లీలోకి పల్లి కొబ్బరి పుట్నాల చట్నీ చేసుకుని తిని బోర్ కొడుతుందా? అంతే కాదండి, మీకు చట్నీ చేసుకోవడానికి టైం లేదా? నేను జస్ట్ 1 minute లోనే చాలా అత్యద్భుతమైన చట్నీ మీకు తయారు చేసి చూపిస్తున్నానండి. అంతేకాదు చట్నీతో పాటుగా దాంట్లో యూస్ చేసేటువంటి తాలింపు కూడా చిన్న టిప్ ఉంది. అదొక్కటి చేశారంటే చట్నీ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఫైన్ గా చాప్ చేసినటువంటి 1 కప్ టమాటాని తీసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి ఏ కప్పుతో టమాటా తీసుకున్నామో అదే కప్పుతో ఫైన్ గా చాప్ చేసినటువంటి 1 కప్ ఆనియన్స్ ని తీసుకోవాలి. తర్వాత దీనిలోకి 6 మిరియాలను యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీనిలోకి తొక్క ఒలవని వెల్లుల్లి రబ్బల్ని 6 యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి శుభ్రం చేసినటువంటి చిన్న గోళీ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వాటర్ అనేది యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట అండి. ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకున్న దాన్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దానిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని చక్కగా తాలింపంతా వేపుకోవాలండి. ఇలా ఒక చిన్న ఆనియన్ ఫైన్ గా చాప్ చేసి దాన్ని యాడ్ చేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే అంతవరకు వేపుకోవాలండి. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలండి. మనం ఏ మిక్సీ జార్లో అయితే చట్నీని రుబ్బుకున్నామో ఆ మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి చక్కగా కలుపుకొని ఆ వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇలా వాటర్ అనేది కలుపుకున్న తర్వాత 1 minute వరకు ఈ చట్నీ బాయిల్ అయిపోవాలండి. ఇలా బాయిల్ అయిన తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. అంతేనండి. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా ఎప్పుడు పల్లి కొబ్బరి పుట్నాల చట్నీయే కాకుండా ఒక్కసారి ఇలా మసాలా చట్నీ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఈ చట్నీని దోశలతో ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.